ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్ట్ మనీస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. ఈ సమయంలో పరిచయం అక్కర్లేని సుపరిచితులు దైవజనులు మీ ముందుకు రావటం జరిగింది. సో లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ డివి కృపాకర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క పరిచయము అవసరం లేదు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి 110 సంఘాలకు పైగా ఇంచుమించు సేవకుల్ని తయారు చేసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా సేవ జరిగిస్తూ ఉన్నారు దైవజనులు. ఇప్పుడు వారి గురించిన పరిచయ వాక్కులు ఒక మాటలో మనకు తెలియచేస్తారు. నా పేరు డివి కృపాకర్ రావు అండి. మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. మా తండ్రి డి దేవసహాయం అని ఆయన దయ్యాలు బట్టి పీడించబడుతూ ఉండగా దైవ సేవకులు స్టోట్పురం దేవసాయం గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దయ్యాల నుంచి విడిపించబడ్డారు. ఆయన అంతకుముందు ఛాలెంజ్ డ్రామా యాక్టర్గా పెద్ద ట్రూప్తో పనిచేసేవాళ్ళు. అది మానుకుని ఆయన ప్రభు పనిలోకి వచ్చారు. ఉద్యోగాన్ని విరమణ చేసి దేవుని సేవలోకి వచ్చారు. ఎన్నో అద్భుతాలు మా నాన్నగారి పరిచర్లో సాగాయి. ప్రభువు దయ వల్ల ఆయన దారిని వెళ్తా ఉంటే ఎదురొచ్చిన దయ్యాలు పరిగెత్తి వెళ్ళిపోయిన సందర్భాలు మాకు తెలుసు. ఆశ్చర్యంగా ఆయన అలా వాడుకున్నారు. దేవుడు ఒకరోజు చెప్పాడు ఆయనకి, నువ్వు బాపట్ల వెళ్ళి అంతకుముందు బాపట్ల ప్రక్కన మరుప్రోలు వారి పాలెం అనే ఊర్లో ఓన్ మేనేజ్మెంట్ స్కూల్ ఉండేది. ఆ ఉద్యోగం ఆ స్కూల్ వదిలేసి నువ్వు బాపట్ల వెళ్ళి సేవ ప్రారంభించు, నన్ను నేను మహింపరుచుకుంటానని దేవుడు చెప్తే నాన్నగారు వచ్చి బాపట్లలో విజయలక్ష్మీపురం అనే స్థలంలో సేవ ప్రారంభించారు. అద్భుతమైన కార్యాలు చేస్తూ ఆ సేవను దేవుడు వరిదల చేశాడు. అలాగా మా నాన్నగారు ప్రభు పని చేశారు. నేను కూడా తెలంగాణలో జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. ఒంగోలు వచ్చి హై స్కూల్ టీచర్గా హెడ్ మాస్టర్గా కూడా పనిచేశాను. అక్కడ ఉండగా దేవుడు నాతో మాట్లాడి అప్పటికే సేవ ప్రారంభించాను. నేను మెల్లగా సాక్ష్యం చెప్పడం, అక్కడక్కడ వెళ్ళి వేరు చర్చిలో బ్యాప్టిస్ట్ చర్చిలో అక్కడ ఇక్కడ 7 మాటలప్పుడు ఈస్టర్ పండగప్పుడు ప్రసంగాలు చేయడం నేర్చుకున్నాను. ఎందుకంటే నేను విద్యార్థిగా ఉండగానే స్టూడెంట్ లీడర్ని నేను. అందులో స్టేజీ అంటే నాకేమి లెక్క ఉండేది కాదు. అట్లా దేవుని పనిలో ఉండగా అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్యంగా ఒంగోలులో మాకు దేవుడు సేవను తెరిచాడు. అందువల్ల అక్కడ సేవ ప్రారంభించి ఉండగా దేవుడు చెప్పాడు, ఇది నీకు రైట్ టైం, ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్. దేవుడు మాట్లాడాడు. ఆ హెడ్ మాస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభు పనిలోకి వచ్చేసాను. చాలా సంతోషం అయ్యగారు. మీరు సేవలోకి రావటానికి గల కారణం ఏంటి? ఎందుకు మీరు ఉద్యోగం రిజైన్ చేయాల్సి వచ్చిందో ప్రేక్షకులతో పంచుకోగలరు? దేవుని సేవ చేయాలి అనే దీక్ష దేవుడే నాలో పెట్టాడు. మా నాయన అనేవాడు, నువ్వు పెద్దోడురా, దేవుని సేవ చేయాలి, చిన్నప్పుడే నిన్ను దేవుడికి ఇచ్చాము అని చెప్పేవాడు. నాకు మాత్రం సేవ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఈ చందాలు అప్పుడు మా నాయనగారి సేవలో ఉన్నప్పుడు నయా పైసలను కొత్తగా వచ్చినాయి. అవన్నీ లెక్కేసుకున్నా కానీ 200 కూడా వచ్చేది కదా ఆదివారం. ఎందుకు నయా పైసలు లెక్కేసుకోవడం? కమ్మగా తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఉద్యోగం చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఆ తప్పు అభిప్రాయం నాకుంది. అయితే దేవుడు నాకు ఈ సేవలో ప్రారంభించిన తర్వాత ఆయన చేస్తున్న కార్యాలు చూచి ప్రభు నన్ను వాడుకుంటున్నాడు అనేది నాకు బాగా తేడాగా అర్థమైపోయింది. నేను బోధ చేస్తే, వాక్యం చెబితే మనుషులు ఏడ్చి పశ్చాత్తాపడి మారుమనసు పొందుతున్నారు. అరే, ఇంతమందిని మార్చడానికి అప్పటికే 100 మంది పైన మారుమనసు పొందారు నా దగ్గర ఒంగోలులో. అరే, ఇంతగా మనుషులను బాగు చేయడానికి నన్ను వాడుకుంటున్నాడు దేవుడు, నేను ఫుల్ టైంకి రావాలని ఆశ నాకు ఉండేది. అయితే దేవుడు చెప్పాడు, ప్రభు పరిచర్య చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఆ ఉద్యోగానికి దేవుడు మాట్లాడిన తర్వాతనే ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రభు పరిచర్యలోకి వచ్చాను. నేను ప్రభు పరిచర్యలోకి వచ్చినాక సంఘాలు వృద్ధి అయిపోయినాయి. నిజంగా నేను ఆశ్చర్యపడతాను, ఇన్ని సంఘాలు నేను ఎలా కట్టగలిగాము, స్టార్ట్ చేయగలిగాము. నా దగ్గరే రక్షించబడ్డ బిడ్డలు మా వాళ్ళనే పిలిచి ప్రేమించి ఆదరించి వారికి బైబిల్ నేర్పి వాళ్ళ వెన్ను తట్టి విశ్వాసంతో పోయి బ్రతకండి అని పంపించేవాడిని.
ప్రభు చెప్పిన పలానూరు పంపండి, పంపేశాను. అట్లా మా సేవ వృద్ధి అయిపోయింది దేవుని కృప చేత. అందువల్ల ఈ సేవలో నశించిపోతున్న ఆత్మలకు సహాయం చేయొచ్చు కదా. అందులో నేను పెద్దోడిని కదా, తండ్రి చిన్నప్పుడు ఒప్పగించేశాడు కదా, నాలో కూడా వెళ్ళాలి, చెప్పాలి, చెయ్యాలి, వెళ్ళాలి, దేవు కార్యాలు రుజువు చేయాలి. ఎన్నోసార్లు దయాలతో పోరాడి గెలిచిన సందర్భాలు నాకున్నాయి. అలాగే దేవుడు నన్ను ప్రోత్సహించాడు. పూర్తిగా పరిచర్యకి వెళ్ళాలనే ఆశతోటి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ప్రభు సేవలోకి వచ్చే కానీ ఇంకే ప్రయత్నం, నేను బాగా పెద్ద చదువు చదువుకున్నవాడిని కనుక విదేశాలకు రాస్తారు, డబ్బులు వస్తాయి, అందుకే కృపాకరావు ఈ అంత జీతం. అప్పుడు నేను అడ్వాన్స్గా పనిచేసేటప్పుడు అప్పుడు నా జీతము 35,000. ఆ రోజుల్లో 35,000 జీతం వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నాడు ఈయన అమెరికా డబ్బుల కోసమే అని అందరూ అన్నారు చాలా మంది. అయితే నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ ప్రయత్నం చేయలేదు. నా దేవుడు పిలిచిన పిలుపుకు తగిన నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను. నా దేవుడు నన్ను పిలిచాడు, తన పనిలో పెట్టుకున్నాడు. నాకు జీతం ఇవ్వకుండా పస్తు పెట్టండి నన్ను. ఆ సిద్ధాంతం నమ్మాను. నేను ప్రార్థన చేశాను. ప్రార్థించిన ప్రకారంగానే దేవదేవుడు సహాయం చేశాడు. ఈనాటికి కూడా ఏ విదేశీ సహాయం లేకుండా విశ్వాసంతో ఈ పరిచర్య సాగించడానికి, ఈ 107 సంఘాలు స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. నాతో ఉన్న తమ్ముళ్ళు నమ్మకంగా అలాగే విశ్వాసంతోనే వస్తున్నారు. దేవుని కృపలో ఎన్నో కార్యాలు, ఈ అద్భుతాలు, స్వస్థతలు కార్యాలు చేస్తున్నాడు. ఇలాగే సేవ వ్యాప్తి అవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 2 అయినాయి కదా, సంఘాలు విస్తరించిపోయినాయి. కేవలం అది ప్రభు దయ మాత్రమే. నేను అనుకుంటాను ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నాకు తెలియదు. ఎవరన్నా నన్ను అడిగితే కూడా నేను చెప్పలేను. ఐ కెనాట్ డిఫైన్ దట్, చెప్పలేను నేను. ఆయనే ఆత్మలను కలిపాడు, సంఘాలను కలిపాడు, సువార్థికులను కలిపాడు. 56 మంది ఫుల్ టైం వర్కర్స్, 6 పార్ట్ టైం వర్కర్స్ నా సేవలో ఉన్నారు. అందరం కలిసి ప్రభు పనిలో సాగుతున్నాం. ఈ రకంగా మా దేవుడు ఈ పరిచర్లో నడిపిస్తూ ఉన్నాడండి. మరి ప్రేక్షక లోకానికి ప్రార్థించమని మాత్రమే వందనాలు చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మంచిదయ్య గారు, మరి నిజంగా దేవుడు పిలిచిన పిలుపు ఎంతో గొప్పది. మరి దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటా ఉన్నాడు. మరి ఈ యొక్క సేవా పరిచర్యలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఎప్పుడైనా సరే కుటుంబ పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి, సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి, గలిబిలిని బట్టి ఏదైనా కానీ ఎప్పుడైనా మీరు నేను సేవను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఆలోచన మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చిందా? వస్తే అలాంటి ఏదో మాతో తెలియజేయగలరు? దేవుని బిడ్డలారా, ప్రభువు నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు ప్రవర్తించాలి అనేది నాకున్న ఒకే గురి. మరి ప్రభు పరిచర్లోకి వచ్చాక చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం మేము. ఒక సమస్య ఏంటంటే, ఒంగోలులో మందిరం కోసం ఒక స్థలం కొన్నాం. నా డబ్బులు పెట్టి కొన్నాను ఆ స్థలం. దేవుడు నాకు ఇచ్చిన డబ్బుతో కొని అక్కడ మందిరం కట్టాం. పూరి పాకవి వెనక ముందు గేబుల్ గోడలు కట్టి పూరి కప్పు వేశాం. దేవుని కృపచేత పరిచర్య పెరుగుతుంది. దాదాపు ఒంగోలు టౌన్లో 38 కాలనీస్ నుంచి, పేటల నుంచి నా దగ్గరికి వస్తారు మందిరానికి. ప్రజలు పెరుగుతున్నారు. కట్టిన మందిరం చాలట్లేదు. అందుకని దాన్ని పెంచి ఒక బాల్కనీ టైపులో వేయాలని తలంచి అది తీసేసిన వెంటనే ప్రక్కోళ్ళు ఇది మాకు చర్చి నీడబడుతుంది, అది హైందవులు చర్చి నీడబడుతుంది, అందుకని ఇక్కడ చర్చి ఉండడానికి వీళ్ళకి ఏదో తప్పుడు కేసు పెట్టేసి చర్చి గడ్డానికి వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేశారు. అందులో మేము ఆ గాతాలు తవ్వి పిల్లర్స్ వేయాలి, గుంతలు తీసాం. ఇక ఆ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడానికే వీలు లేదు. చాలా కష్టమైన పరిస్థితి. ఆ రోజుల్లో వాళ్ళకి అప్పుడు ఆర్థిక అతను మంత్రిగా ఉండేవాడు దేవేంద్ర గౌడే. అతడు వాళ్ళ సైడ్ నుండి పోరాడుతున్నాడు. చర్చి వద్దు, ఇక్కడ కంప్లైంట్ పెట్టేశారు, అందరికి కంప్లైంట్ ఇచ్చేశారు, చర్చి కట్టడానికి వీలు లేదు. ఆయన ఇంటి కోసమని మోసగిచ్చి కొనుక్కొని అందులో చర్చి కట్టాడు అని అన్ని అబద్ధాలన్నీ వ్రాసి కంప్లైంట్ ఇచ్చేశారు. నేను అది ప్రజల డబ్బుతో కొన్నాడు, ఏదో అన్ని అబద్ధాలని రాసి పెడితే ఆగిపోయింది చర్చి కట్టడం.
చాలా సమస్య అయిపోయింది. మాకు ఏం చేయాలి ఈ చర్చ్ సంగతి? మాకు రికమెండేషన్ లేదు. ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతా ప్రార్థిస్తుంది. ఒంగోలు టౌన్లో అందరూ సంఘాలన్నీ నా పక్షానికి వచ్చినాయి. పాస్టర్స్ యూనియన్ అంతా నా పక్షానికి వచ్చింది. పెద్ద గొడవ, కమోషన్. మరి రోజు కలెక్టర్ బంగ్లా దగ్గర కూర్చుని చర్చికి నిర్మాణం చేయించాలి అని గోల్ చేయటం, స్లోగన్స్ చేయటం, గొడవ చేస్తున్నారు. లాక్కెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం, వదిలిపెట్టడం జరుగుతుంది. స్టేట్ వైడ్ గా పెద్ద కమోషన్ వచ్చింది. అప్పుడు జరిగింది ఏంటంటే, ఒక సందర్భాన్ని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ ప్రార్థన చేస్తున్నాను, ప్రభు దిక్కులేని నేను ఎక్కడో బాపట్లో నువ్వు పంపితే వచ్చాను, నువ్వు చెప్తే ఈ స్థలం కొన్నాను అని చెప్తే ఆ సంగతి వీళ్ళ కోసం రాలేదండి. నేను పాస్టర్ అండి, గోపాలరావు చర్చి పాస్టర్ని, నా తమ్ముడు నా సోదరుడి అని చెప్పాను. అట్లాగా లోపలికి వెళ్ళి గబగబా ఆ లుంగి తీసేసి ప్యాంట్ వేసుకుని వచ్చి ఇప్పుడు చెప్పండి అంటే మొత్తం చెబుతున్నాం. అది ఇల్లు కనుక్కున్నామంట కదా అంటే, ఇదిగో పట్టా చూడండి, రిజిస్ట్రేషన్ స్టాంపు, ELF చర్చి నిర్మాణం నిమిత్తం అని రాసాం చూడండి గారు. ఇది ఇట్లా వాళ్ళు రాసిన అబద్ధాలు 5-6 అలవోగ్గా చెప్పేశాను. చెప్తూ ఉండగా ఒక అమ్మాయి టీ తీసుకొచ్చింది. మా ఇద్దరు ఆయన గారికి అవసరం. ఆ టీ తీసుకొచ్చి ట్రే పెట్టుకుని ఆ అమ్మ ఊణుగుతుంది. ఊనికి దాని కింద పడేసింది. ఆ కప్పులు పగిలిపోయినాయి. ఆమె కింద పడిపోయింది, తనుకుంటుంది. ఆర్డీఓ సమక్షంలో జరిగిన సందర్భం మీకు చెప్తున్నాను. ఆయనకేం అర్థం కావట్లా. నేను చెప్పాను, అయ్యా ఆర్డీఓ గారు, దెయ్యం పట్టిందండి, నేను ప్రార్థన చేయమంటావా అన్నాను. చెయ్యి దేవా ప్రార్థన చేయంటే, నేను నెత్తిమే లేపి నిలబెట్టి నెత్తిమే చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ దయ్యం నాతో మాట్లాడట్లా, ఆయనతో మాట్లాడుతుంది. ఒరే సముద్రారా, నేను మీ మేనత్తనరా, వెంకాయమ్మనరా, నేను చిత్తూరు నుంచి వచ్చానురా, నేను కదంట్రా నిన్ను చదివించింది, నీకు కృతజ్ఞత ఉందంటరా. కనీసం నువ్వు ఒంగోలు వచ్చిందప్పుడు నేను నీతో పాటు ఒంగోలు వచ్చా, నీ భార్యను పట్టుకున్నా. నీ భార్య 4 సార్లు నిన్ను కొట్టింది. ఎవరు కొట్టారనుకుంటా? నేనేరా కొట్టింది నిన్ను, నీ భార్య కాదు. ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే తత్రపోయి చూస్తున్నాడు ఆర్డీఓ. ఆశ్చర్యపడి చూస్తున్నాడు. చూసి అప్పుడు నేను చెప్పి, పాస్టర్ గారు దయ్యం తరివేయి, వాళ్ళ బంధువుల సంగతి చెప్తుంది. దయ్యాన్ని తరివేయమంటే దయ్యం వెళ్ళిపోయేసినామాన గద్దించి ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది. ఈ కథ కలెక్టర్ గారికి చెప్పాడు ఈ ఆర్డీఓ గారు. ఆ పాస్టర్ వచ్చాడు. అతని క్యాంపస్లో 10 మంది ఉంటారు పనివాళ్ళు, వాళ్ళంతా చుట్టుముగారు. మాకు ఈ దెయ్యం పోయింది. కలెక్టర్ గారికి చెప్పగానే కలెక్టర్ గారు కూడా విన్నాడు. అతను మంచి సలహా ఇచ్చి మొత్తం మీద మాకు చర్చి కట్టుకోవడానికి అతను సునీల్ శర్మ అని బ్రాహ్మడు, అతనే మా తరఫు మాట్లాడి చర్చి కట్టడానికి అవకాశం గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి పంపించింది ఆ కలెక్టర్ గారు. ఆయన ఇప్పుడు కూడా ఉండే తెలంగాణలో ఆర్టీసీ అంతా అతని కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు. సునీల్ శర్మ బ్రాహ్మడు. నేనేం చెబుతున్నానంటే, ఈ చర్చి అనేది ఇలా జరిగేసరికి చాలా, అంతకుముందు నాకు ఏమి ఎరబెట్టారు వాళ్ళు, ఇది అంతా 6 సెంట్లు స్థలమేనయ్యా నీది, నీకు 16 సెంట్లు స్థలం అవతలిస్తాం, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, చర్చి కట్టుకోవచ్చు. వాళ్ళు గోపాలనగర్ వాళ్ళు ఏమో 5 లక్షలు డొనేషన్ ఇస్తా ఉంటున్నారు నీకు, దాంతో సరిపోతే నీకు ఎందుకు ఈ గొడవ, ఇది ఉంటుంది నీకు, అక్కడ కట్టుకోవచ్చు, వెళ్ళిపో, అక్కడ చర్చి మార్చుకో అని అంటే. అప్పుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అని ఢిల్లీలో ఉండేది, రాజరత్నం అని తమిళనాడులో ఉండేవాడు ఆయన ప్రెసిడెంట్. ఆయనకి చెప్పేవి ఈ సంగతి, కృపాకరరావు యాక్సెప్ట్ చేయొద్దు, నువ్వు పెద్ద పాస్టర్వి, నిన్ను చూసి తతిమా సంఘాలన్నీ ఎలపలికి తరిమి పారేస్తారు, అందరికి చెడ్డ మాదిరి పెట్టినోడు అవుతావు నువ్వు, దయచేసి ఆ పని చేయొద్దు అన్నాడు. నేను చేయలేదు, దేవుని దయతో అక్కడ మంచి మందిరం కట్టాం, బాల్కనీ వేశాం, చాలా మంది ప్రజలు వస్తారు. ఇలాంటి సవాళ్ళు జీవితంలో ఇంకా నేను చాలా చెప్పగలను. అద్భుతమైన కార్యాలు దేవుడే జోక్యం చేసుకుని కార్యాలు చేసే సందర్భాలు చెప్పగలను. పెద్ద దోరణాలు అనే స్థలంలో మా చర్చి ఉంది, సెంటర్ ఉంది. అక్కడ నేను నా భార్య వెళ్ళాం బాగు చేయడానికి. అక్కడ బాగు చేసి తిరిగి వచ్చేస్తున్నాం. ఆ రోజుల్లో రావడం, అక్కడ దోరణాలు ఇచ్చి రావడం అంటే లారీ మీద ఎక్కి రావడమే. నా భార్యను కూడా లారీ ఎక్కించి క్యాబిన్లో కూర్చోబెట్టి నేను కూడా క్యాబిన్ ఎక్కి, ఈ మోసకరమైన పరిస్థితులు సంఘాల్లో, క్రైస్తవ సంఘాలను వ్యాపించి కమ్ముకుంటూ ఉన్న దినాల్లో
దేవుని బిడ్డలైన వాళ్ళు జాగ్రత్త పడి వాక్యానుసారంగా బోధించే సేవకుడు ఎవరు, వాక్యానుసారంగా ఏ సంఘంలో నడుపుదల ఉంది కనుక్కుని వెతికి ఆ సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా మేలు పొందాలని ప్రేక్షకులందరికీ వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ప్రభు తన మాటలు ఇప్పటికి దీవించుగాక. ఆమేన్. అయ్యగారు, మరి ఇప్పుడు వస్తున్న యవన సేవకులు కావచ్చు, బైబిల్ ట్రైనింగ్ అయ్యి చాలామంది సేవ చేయాలని చెప్పి ఈరోజు దేవుని రాజ్యం కట్టాలని వస్తూ ఉన్నారు చాలామంది. వారికి మీ అనుభవంలో నుంచి వారికి మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలు, సలహాలు తెలియచేయగలరు? మనము చాలామంది దైవ సేవకులను చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే దైవ సేవకుడు అనే మాట జీవగ్రంథంలో చూసిన, క్రితం దినాల్లో భక్తి చేసిన గొప్ప భక్తుల చరిత్రలు చదివినా తేటగా తేలేది ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, నేను వచ్చాను, సేవిస్తున్నాను అనే మాట కనిపించేది. ఇప్పుడు చూస్తే ప్రతివాడు సేవే. చదువుతాడు, ఉద్యోగం రాదు, నేను సేవ చేస్తానని లేస్తాడు. ఆయన ఎవరు పిలిచారయ్యా నిన్ను, నేనే సమర్పించుకున్నాను అంటాడు. ఈ రకమైన పరిస్థితులు ప్రభు ఒక మాట చెప్పాడు వారికి, నేను వారిని పంపలేదు గనక వారు నాకు నిష్ప్రయోజకులు అనే మాటను దేవుడు యేసే చెప్పాడు. పంపని వారు కూడా పరిచర్లోకి వచ్చి ఏదో జిమిక్లు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, అది ఇదే నేర్చుకోవడం, ఏదో తప్పులు వాక్యానికి చందని మాటలు పలకడం, ఇదంతా అలవాటైపోతుంది చాలామందికి. అందువల్ల నేను గట్టిగా స్వార్థికులైన వారికి మనవి చేస్తున్నది ఏంటంటే, పూర్వ భక్తుల చరిత్రలు చదవండి. చదివి వారు ఎలాగో ప్రార్థించారు, ఎలాగ జయించారు, ఆ పద్ధతులు చూసి వాటిని పాటించాలని మనవి చేస్తున్నాను. దైవజనులు పెళ్లి గ్రహం గారిని విలేకరులు ప్రశ్నించారు 97 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. తర్వాత ఇంక 2 ఏళ్ళు బతికాడు అనుకోండి. ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేశారు. మరి చాలామంది బోధకులు ఉన్నారు, గ్లోబ్లో అన్ని దేశాల్లో కాలు పెట్టింది మీరేను, మీ అనుభవం ఏంటి, ఎంత గొప్ప సేవకులు ఎలా అయ్యారు, ఇన్ని ఖండాల్లో ఎలా బోధించగలిగారు, ఈనాటికి డెసిషన్ మ్యాగజైన్లో వచ్చే వర్తమానాలు కానీ, టీవీలో వచ్చే వర్తమానాలు కానీ, కన్వెన్షన్లో వచ్చే సందేశాలు కానీ రకరకాలుగా అనేకులను ప్రోత్సహించేవిగా ఉన్నాయి కదా. ఇంత శక్తి మీకు ఎలా వచ్చింది, ఎలాగా ఇంత చేయగలిగారు అంటే ఆయన చెప్తానని జవాబు చెప్పారు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రేయర్, ప్రార్థన మాత్రమే అని చెప్పారు. విలేకరులు అలా కదండి గారు, ఎట్లా, వాట్ మేడ్ యూ లైక్ దిస్, ఇంత శ్రేష్టమైన బోధకులు మీరు ఎలా అయ్యారు అని మళ్ళీ అడిగితే మళ్ళీ 2 నిమిషాలు ఆలోచించి ఇట్స్ ఓన్లీ ప్రేయర్ అని చెప్పాడు. రెండోసారి కూడా ప్రార్థన అన్నాడు. అది కాదు అయ్యగారు, ఇంత గొప్ప అనుభవం, ఇంత బోధ చేసే కృప, ఇదంతా ఎలాగా, ఎక్కడ చదివారు, ఏంటి చేశారు అంటే, నథింగ్ బట్ ప్రేయర్, ఇట్స్ ఓన్లీ ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, ఫర్ ద 3rd time ఆల్సో ప్రేయర్. 3 సార్లు ప్రార్థనే నా వెనుకున్న శక్తి అని అంత గొప్ప బోధకుడు చెప్పిన తర్వాత ఆ మాట వింటున్న ఈనాటి బోధకులు ఖచ్చితంగా మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన అంటే బైబిల్లో మీరు చూడండి, భక్తులు మోకరించి ప్రార్థించారు, కన్నీరు గార్చి ప్రార్థించారు. ఇప్పుడు బోధకులకి మోకరించి ప్రార్థన చేసే అనుభవం లేదు. కుర్ర పాస్టర్ అయినా కుర్చీ మీద కూర్చుని ప్రార్థన చేస్తాడే కానీ, ఎవడో ముసలాడు నా వంటి వాడు, నేను కూడా మోకరించే ప్రార్థన చేస్తాను, 1 గంట వరకు ఉండగలను, తర్వాత ఉండలేను. మరి కుర్రోళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు, కూర్చుని ప్రార్థన చేస్తున్నారు దొరలాగా, రాజుల్లాగా. అది పద్ధతి కాదు. మోకాళ్ళుని ప్రార్థించిన వైభవాన్ని పరిశుద్ధ గ్రంథం అంతట్లో మనం చూస్తూ కూడా మనం ఆ పద్ధతిని పాటించొద్దా? దానియేలు భక్తుడు ఎలా ప్రార్థించాడు? 6:10 రాస్తాడు దానియేలు గ్రంథంలో, ఇట్టి మరణ శాసనం సంతకం చేయబడినని విని అతనే ఫైనల్ సిగ్నేచర్ చేశాడు. మరణ శాసనం ఉంది, బంగారు బొమ్మకు దండం పెట్టబోతే అయినా కానీ అది ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. అలాగ సేవకులైన వాళ్ళు
భక్తులైన వాళ్ళు మోకరించి ప్రార్థించి ప్రభులోని శక్తిని సంపాదించుకుని బోధ చేస్తే బోధలు సఫలమవుతాయి, ఆత్మలు రక్షించబడతాయి, సంఘం కట్టబడుద్ది, నిత్యరాజ్యానికి అనేకులను పైలోకానికి పంపడానికి సమర్థులుగా చేస్తాడని సలహా ఇస్తూ నా మాట నేను ముగిస్తున్నాను. చాలా సంతోషమే గారు, చాలా విలువైన సమయాన్ని మాకిచ్చి చాలా అమూల్యమైన మాటలు అందించినందుకు ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ తరపున హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మమ్మను కన్న దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మహా ప్రేమను బట్టి, అత్యధికమైన మీ కృపను బట్టి ఇలా కలుసుకోవడానికి ఒక సదవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ ప్రియులను దర్శించి వారికి ఉన్న దర్శనాన్ని బట్టి తండ్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ సంస్థను స్థాపించి ఈ రకంగా ప్రయాసపడ్డానికి కృపిస్తున్నందుకు స్తోత్రాలు. వారిని దీవించండి, వారి సంస్థను దీవించండి, డైరెక్టర్ గారిని ప్రియులందరినీ దీవించండి. ఈ రాకడ వరకు సాగే ఒక క్రిస్టియన్ ఈవెంట్స్ అన్నింటినీ మొబిలైజ్ చేయడానికి సహాయం చేయండి, కృప దయచేయి, బలం దయచేయి. ఇదిగో దీని ద్వారా వ్యాప్తమయ్యే ప్రతి కథనానికి మంచి స్పందన వచ్చి అనేకులు దీవించబడి, సంఘం హెచ్చరించబడి, పురికొల్పబడి, దేవుని రాజ్యానికి ఆ శ్రేష్టమైన ఆత్మను సంపాదించే బంటులుగా సిద్ధపరిచి దీవించి నడిపించి కాపాడి స్థిరపరిచి సహాయపడండి. ప్రియులను దర్శించి దీవించండి. మమ్మల్ందరినీ కనికరించి కాపాడి మీ రాజ్య వ్యాప్తిలో ఇంకా ముందుకు అడుగు వేసి సాగలిగే భాగ్యం ఇచ్చి నడిపించి దీవించి పంపమని యేసు ప్రభు వారి ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి ప్రియులు మీకు అప్పగించుకుని మమ్మల్ని మీకు అప్పగించుకుని వేడుకుంటున్నాము. ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాస, సమాధానం, సంపూర్ణత ప్రియులకు తోడుండి, ప్రేక్షకులు తోడుండి, అందరికి తోడుండి దీవించి దర్శించి నడిపించి పంపించుగాక. ఆమేన్. 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 చాలా సంతోషం ప్రియమైన ప్రేక్షకులారా, మరి అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నారు కదా. మరికొన్ని ఇలాంటి అమూల్యమైన దైవ సేవకుల యొక్క సాక్ష్యాలు ఆవిష్కరించడానికి తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్రార్థించండి. ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ చైర్మన్ నవీన్ డిడ్ల గారు, వారి టీము, వారి పరిచర్యను దేవుడు దీవించాలని ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.